ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు వెతికే అమ్మాయిని తీసుకుని రాగలనేమో కాని అమ్మాయి మనసులోని ప్రేమని తీసుకుని రాలేను యశ్వంత్. ఏంట్రా నువ్వనేది? అంటే కీర్తి మాధవ్ ఈ పాటికి అక్కడ ఏదేదో జరిగిపోయి ఉంటుంది. అయినా నీది ఇదేం బతుకు బోసు బాబు. గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి ప్రెగ్నెంట్ చేయించావు. ఇప్పుడు పెళ్ళాన్ని తీసుకొచ్చి ఇంకోటింటికి పంపించావు. దీనికంటే చావడం బెటర్ కదా బోసు బాబు. ఏం బతుకిది? ఒరే ఒరే, ఆ మాధవ్ గాడు బుద్ధిమంతుడ్రా. వాడు నిప్పు. నా కీర్తినేం చెయ్యడ్రా. కరెక్టే, కానీ నీ కీర్తి బుద్ధిమంతురాలు కాదే. అది ఆలోచించావా? అయినా వయసులో ఉన్నవాడు ఎంత బుద్ధిమంతుడైనా ఆడపిల్ల పక్కనుంటే సైలెంట్ గా ఉంటాడా చెప్పు? అంటే అన్నానంటా గాని బోసుబాబు, నీ పైత్యం తగలయ్యా. ఎవడైనా పెళ్ళాన్ని పక్కింటికి పంపించి ఇలా ఫోన్ పట్టుకొని కూర్చుంటాడా? అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం దాటి రెండో ప్రపంచ యుద్ధంలోకి ఎంట్రీ అవుతుంటారు. పిచ్చి మాలోకం. మొగలిపోదా గోగులు గొంది కన్నయ్యదా, రగులుతోంది మొగలిపోదా గోగులు గొంది కన్నయ్యదా. నోగినిలా వస్తున్నా కాగిలి లేగిస్తున్నా, కాటేస్తావా వాటేస్తావా. రగులుతోంది మొగలిపోదా డార్లింగ్ 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 కన్నయ్యదా. నాగస్వరమూదేస్తా, నాలో నేను కలిపేస్తా, కాటేస్తానే వాటేస్తానే. రగులుతోంది మొగలిపోదా గోగులుతోంది కన్నయ్యదా, రగులుతోంది మొగలిపోదా. ఆహా, సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్ అదైపోయింది డార్లింగ్. నా స్వామి రంగ రా. ఎక్కడికి? ఎక్కడికా? లోపల బెడ్రూమ్ లో బెడ్ పైన మల్లెపూలు, దాని పక్కన పాల గ్లాసు రెడీగా ఉన్నాయి.
ఏ మాధు, నేను అసలే మంచిదని కాదు. నా దగ్గరకు వచ్చావు, శర్వానికి ఫోన్ చేస్తాను. ఏహే, అదొచ్చి ఏం చేస్తుంది మధ్యలో? అదా, మీ శర్వాణి మేడంని పట్టుకుని అదే అంటావా? బుండు, నేను చెప్తాను. ఒసేయ్, ఓవర్ యాక్టింగ్ ఆపి పద బెడ్రూమ్లోకి. ఎదుగు మాధవ్, నో, నువ్వేదో చాలా మంచివాడు అనుకున్నాను, ఇలాంటి వాడు అనుకోలేదు. ఏహే, ఈ రోజుల్లో మంచితనం ఎక్కడ పనికొస్తుందే? నేను మంచివాడినని మెళ్ళో బోర్డేసుకుని తిరిగినా ఇక్కడ ఒక్క అమ్మాయి కూడా నా వైపు తిరిగి చూడదు. ట్రెండ్ మారిపోయింది డార్లింగ్. ఇక్కడ చెడే సుఖాన్నిస్తుంది, చెడే వర్ధిల్లుతుంది. నేను ఈ రోజు నుండి నీ ద్వారా చెడిపోవాలనుకుంటున్నాను. పద చెడిపోదాం. మాధవ్, ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టే. నేనెంత సుడిగుండంలో ఇరుక్కున్నాను నాకిప్పుడు అర్థమవుతుంది. నన్నేం చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్. ఓహో, నీకిప్పుడు ఆడతనం గుర్తొచ్చిందా? నాకు తెలియకుండా నీకు కడుపొచ్చిందని చెప్పావు, అప్పుడు గుర్తు రాలేదు నీకు ఈ ఆడతనం? నీ కళ్ళెదుటే నా 6 సంవత్సరాల ప్రేమని శర్వాని కాలుతో తన్నేసి వెళ్ళిపోతుంటే అప్పుడు గుర్తు రాలేదు నీకు ఆడతనం? ఆడదానిగా పుట్టినందుకు అమ్మతనాన్ని అనుభవించడం దేవుడు మీకిచ్చిన వరం. ఆ వరాన్ని ఇలా డబ్బుకు అమ్ముడుపోయేలా దిగజారిపోతుంటే ఆడతనానికి అమ్మతనానికి ఇక్కడ విలువ ఉండదు. ఈ భూమి మీద పవిత్రమైంది ఒకటి, అదే అమ్మ. ఆ అమ్మని కూడా నీలాంటిది అపవిత్రం చేస్తుంటే ఆ అమ్మ కడుపున పుట్టిన నాలాంటి వాడు ఏదో ఒక రోజు తిరగబడతాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అని ఇంతకాలం నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను విను. శర్వాన్ని వదిలేస్తాను, ఇన్నాళ్ళు నా ప్రేమను కూడా వదిలేస్తాను. పద, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే నువ్వు అన్నావు కదా, దాన్ని నిజం చేస్తాను. పదవే. మాధవ్, నువ్వెవరో నాకు తెలీదు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నీదెలా అయిందో కూడా నాకు తెలీదు. నేనొచ్చిన పని నా కడుపులో నీ బిడ్డను పెంచడం వరకే. నా ఒంటి మీద వచ్చి ఏ పడిందో నీకు మర్యాద దక్కదు. సభాష్ సభాష్ కీర్తి, సభాష్. ఇది ఇప్పుడు నువ్వు ఆడదాని అనిపించుకున్నావు. నిన్ను నా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళను, నీ ఒంటి మీద చేయి కూడా వేయను. బట్ నిజం చెప్పు, ఎవరు పంపించారు నిన్ను? ఇంకా ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు కీర్తి. ఇప్పటికే నా జీవితంతో చాలా ఆటలాడుకున్నావు. నీ వెనకాలండి నిన్ను నడిపించేదెవరు? కీర్తి, మాధవ్ మంచివాడని నీకు తెలుసు, బట్ నేను మగాణ్ణి. ఆ విషయం మర్చిపోకు. నువ్వు ఈరోజు క్షేమంగా బయటపడాలంటే నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే. నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మార్చింది చాలు. ఎవరు నువ్వు? ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు? ఏం ఆశించి ఇదంతా నీ వెనకాలండి నడిపిస్తున్నారు? కీర్తి, చాలాసేపటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. ఇక నీకు వేరే మార్గం లేదు. నువ్వు నాకు నిజం చెప్పి తీరాల్సిందే.
ఇక నాకు ఓపిక లేదు కీర్తి. నీకు నాకు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏంటి లింకు? ఎవరిని టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నావు? కీర్తి, నువ్వు గన్నికి బుల్లెట్స్కి మాట వినవని నాకు తెలుసు. అందుకే నిన్నెలా దెబ్బ కొట్టాలని తెలిసే ఇక్కడి వరకు నిన్ను రప్పించాను. చెప్పు, ఎవరు చేస్తున్నారు ఇదంతా? మాధవ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. నిజం చెప్పేస్తే నన్ను చంపేస్తారు. చెప్పకపోతే నేను నిన్ను చంపేస్తాను కీర్తి. చెప్తావా లేదా? కీర్తి, కన్నీళ్ళు పెట్టాల్సిన టైం కాదు ఇది. నోరు విప్పడమా లేక బెడ్రూమ్లోకి రావడమా? నువ్వే డిసైడ్ చేసుకో. నన్ను క్షమించండి మాధవ్ గారు, క్షమించండి. నేను నిజం చెప్పేస్తాను. ఉదయాన్నే శర్వాణిని పిలిపించి జరిగిందంతా తనకు వివరించి దీంట్లో మీ తప్పేం లేదని నిరూపిస్తాను. నీ మాటలు నేను నమ్మొచ్చా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదొట్టు. కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నావు కాబట్టి నమ్ముతున్నాను. రేపు ఉదయం శర్వాణి ముందు మాట తప్పితే మళ్ళీ రేపు చీకటి పడుతుందన్న విషయం మర్చిపోకు. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूला कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातमरविन्दलोचने भवतु प्रसन्नमुखच ఇదేంటి ఇంటి పనులు ఎవరు చేశారు? शङ्करेन्द्र वनिताभिरचिते वृषशैलनाथ दयिते दयानिधे अत्र्यादि सप्त ऋषयः समुपास्य सन्ध्याम्
మీకు కాఫీ ఇవ్వడానికి మీ బెడ్రూమ్లోకి వెళ్ళొస్తున్నాను. ఏంటంటే అలా చూస్తున్నారు? ఒక 420 అయిన కీర్తి అయినా ఇలా మారిపోయిందని ఆశ్చర్యపోతున్నారు కదూ? నేను అందరిలా ఆడపిల్లనే అంటే నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజుతో నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవబోతున్నాయి. ఇదిగో కీర్తి, నీ నంగనాచి నాటకాలు పక్కన పెట్టు. ఏమిటి కొత్త వేషం? మళ్ళీ ఎవరిని మోసం చేయడానికి? నాకు మీలాగే ఒక అమ్ముండుంటే నేను ఇలా తయారయ్యేదాన్ని కాదంటే. నేను మారిపోయాను, నన్ను నమ్మండి. ఇన్నాళ్ళు 10 రూపాయలు నా మొహాన పడేస్తే చాలు, ఏ మోసమైనా చేసేయచ్చు అనుకున్నాను. కానీ నేను ఒక ఆడదాన్ని అన్న సంగతి మాధవ్ నన్ను క్షమించినప్పుడే అర్థమైందంటే. మాధవ్ శర్వాణిని ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. నా వల్లే కదా మాధవ్ జీవితం నాశనం అయ్యింది. ఇప్పుడు నా వల్లే మాధవ్కి కొత్త జీవితం రాబోతోంది. అమ్మా కీర్తి, నువ్వు చెప్పేది నిజమే కదా? మా వాణ్ణి ఈ గండం నుంచి నిజంగానే బయటపడేస్తావు కదా? మా అమ్మ మీద ఒట్ట అంటే మాధవ్ ఎంత సిన్సియరో నాకు తెలుసు. ఇప్పటికి నేను మారకపోతే నా జీవితానికి అసలు అర్థమే ఉండదు. అమ్మా కీర్తి, ఇది కళా నిజమా? నిజంగా మా మాధవ్ తప్పు ఏమీ లేదని నువ్వు కోర్టులో చెప్తావు కదా? అయ్యో ఆంటీ, మాధవ్ పిచ్చోళ్ళ శర్వాణిని ప్రేమిస్తున్నాడు. నా వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ పాపం నాకు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తగులుతుంది. ఏంటంటే ఈ బిడ్డ మాధవ్ బిడ్డని నేను చెప్పానన్నా? పెరిగేది ఎవరి బిడ్డైనా వాడికి తల్లిని నేనే. నా బిడ్డ నాకే సొంతం. గర్భంతో గొడవలు తీసుకురావడం ఎంత పాపమో ఆలస్యంగా తెలుసుకున్నాను. అందుకే మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానంటే. అమ్మా కీర్తి, నువ్విలా మారిపోయావని తెలియక నిన్ను నానా మాటలన్నాను. నన్ను క్షమించమ్మా. ఉండమ్మా, ఇంట్లో అడుగుపెట్టే కోడల కోసం నేను చీర కొన్నాను. నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. కోడలికి పెట్టకపోయినా కూతురికి పెట్టానని అనుకుంటాను. ఆంటీ, ఈ ఇంటి కోడలయ్యే అర్హత శర్వాణి ఒక్కదానికే ఉంది. ఆ చీరేదో రేపు తనకే ఇవ్వండి. లేదమ్మా, మా వాడి సమస్య క్లియర్ అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండమ్మా, ఇప్పుడే వస్తాను.
కీర్తి 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 ఒరే ఆగండ్రా కీర్తి అమ్మ కీర్తి ఏయ్ ఆగండ్రా ఎవరు మీరు కీర్తి అమ్మా కీర్తి అయ్యో కీర్తి అమ్మ కీర్తి అయ్యో కీర్తి ఒరే ఆగండ్రా కీర్తి కీర్తి ఒరే మాధవ్ 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 కీర్తిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారా కీర్తిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారా మాధవ్ ఒరే మాధవ్ కుప్పలు మునిగిపోతున్నారా ఆ కీర్తిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారా ఎలా ఉన్నావు శర్వాణి?